22 రాష్ట్రాల్లో. ఒకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అంటే అక్కడ పదే పదే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనే విషయాన్ని మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ప్రజలు మళ్ళీ మళ్ళీ గెలిపిస్తా ఉన్నారు? అక్కడ వారికి అక్కడ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేస్తా ఉంది, అభివృద్ధి చేస్తా ఉంది, పేదవాళ్ళ కోసం పనిచేస్తుంది, అన్ని వర్గాల కోసం పనిచేస్తుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ప్రజలు ముఖ్యమైన మీటింగ్ రావడం వల్ల రాలేకపోయాం. మరి ఈరోజు నిన్న అనుకున్నాగా నిన్న కూడా రాలేకపోయాం. ఈరోజు వీరభద్ర స్వామి ఈరోజు పిలిపించిండు మమ్మల్ని. ఈరోజు పిలిపించిండు వీరభద్ర స్వామి పిలిపించే రోజు మేము కాకంపల్లికి వచ్చినాం. మరి మీరందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికిన అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, యువకులకు, చిన్న చిన్న పిల్లలు కూడా బండి అంటే ఉరుకుంటూ వచ్చి పాపం చాలా పెద్ద ఎత్తున ఉత్సాహంగా వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాన వచ్చింది. వాన పడిందంటే వాన పడింది డైరెక్ట్ ఉంది. ఇప్పుడు మొత్తం ఎలినినో నుంచి వానలు పడ్డా కాడనేమో మొత్తం ముంచిపోతుంది. ముంబై అంతా మునిగేసింది. మనకేమో వానలు లేవు. ఓతోన మునుగుతుంది, ఓతోనేమో వానలు లేవు, కరువుతుంది. ఈ సంవత్సరం మనకు వానలు తక్కువ అని చెప్తున్నారు. దేవుని దయ వల్ల ఇప్పటిదాకా మనకి వానలు పడలే. దేవుని దయ వల్ల మనకి ఇప్పటి నుంచే మంచి వానలు పడితే రైతులందరూ కూడా వాళ్ళు వేసుకున్న పంటలు ఎండిపోకుండా కాపాడు. అందరు ఇతరాలు వేసుకున్నారు. మొలక ఎత్తుకుని ఆనగా ఎంతో తిప్పబడి చెంబులతోన మబ్బులతో నీళ్లు పోసి పట్టించుకుంటారు చెట్లని, పత్తి చెట్లను కానీ వేరే పంటలను కానీ. పెద్ద ఎత్తున ఈసారి వానలు లేకపోవడం తీవ్రమైనటువంటి కష్టాలు రైతులు ఎదుర్కొంటున్నారు. లేకుండా బాధలు పడకుండా రైతులు వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకొని వాళ్లకు ఎలాంటి నష్టాలు లేకుండా వరదదేవుడు కరుణించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈరోజు చాలా మంది సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ పెద్దలు వచ్చి మరి మండలం చాలా గ్రామాల నుంచి నాకు వినతి పత్రాలు ఇచ్చిండు. హైమాస్ లైట్లు కావాలని, సీసీ రోడ్డు కావాలని, అదేవిధంగా గ్రామంలో కొంత కమిటీ హాల్ కావాలని, ఎక్కడైనా అవసరం చోట అంగన్వాడీ బిల్డింగ్లు కావాలని. మరి మీ గ్రామాల్లో ఆ యొక్క హైమాస్ లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, ఇంకేదైనా రోడ్డు సౌకర్యం లేని చోట రోడ్డు సౌకర్యం గురించి దరఖాస్తులు ఇచ్చినారు నాకు. వాటి అన్నిటి మీద తప్పకుండా ఈ మండలానికి నా యొక్క నిధుల నుంచి పెద్ద ఎత్తున మరి రామలింగ మండలానికి నా ఎంపీ నిధుల నుంచి గ్రామాలకు ఆ యొక్క హైమాస్ లైట్లు కానీ, సీసీ రోడ్డు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ తప్పకుండా నా వంతు సహకారం అందిస్తా అని చెప్పి మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అన్ని ఒకేసారి ఇవ్వకపోవచ్చు, ఒక్కొక్కటి సరైన ఇచ్చి ఒక ఊరికి ఇస్తే ఒక ఊరికి, అన్ని ఊర్లో కూడా ఏ ఊరికైనా ఒక ఊరికి ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు ఇవ్వకుంటే మరోసారైనా ఇస్తారని మీరు ఎవరు కూడా మాకు రాలేదనేటువంటి బాధ దయచేసి ఎవరు పడొద్దండి. మనకు ఉన్నటువంటి నిధులలో అందరూ కూడా అన్ని గ్రామాలకు దాన్ని సరిపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓసారి ముందు ఓసారి వెనుక కానీ అన్ని గ్రామాలకు కూడా తప్పకుండా నా సహకారం అందిస్తా అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా జాతరపల్లి గ్రామానికి కూడా ఇంతకు ముందు గుడికాడ హైమాస్ లైట్ ఇచ్చినాము. మరి ఈ రోజు కమ్యూనిటీ హాల్ కూడా ఈ రోజు పూజ చేసినాము 10 లక్షలతోన. అదేవిధంగా ఇంకా గ్రామానికి ఇంకా సీసీ రోడ్లు అవసరం ఉన్నా, అంగన్వాడీ అవసరం ఉన్నా వాటికి కూడా తప్పకుండా నా సహకారం అందిస్తానని తెలియజేసిన, తప్పకుండా సహకారాన్ని అందిస్తానని చెప్పి మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రాబోయే కాలంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశమంతా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఏ రాష్ట్రంలో చూసినా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ ఆ పార్టీ పోయి భారతీయ జనతా పార్టీ ప్రజలు గెలిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా మొన్న చూసుకుంటే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఎవరు ఊహించలే. అక్కడ ఉన్నటువంటి చాలా మంది కార్యకర్తలు విశ్వాసం కలగలే. కానీ నరేంద్ర మోదీ గారి విశ్వాసంతోన పశ్చిమ బెంగాల్ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించింది అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటామని. ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తే మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి కోరుకుంటా ఉన్నారు ప్రజలు. పశ్చిమ బెంగాల్లో 7 నిమిషాల అధికారంలో
మమతా బెనర్జీ ఉన్నా, అంతకుముందు కమ్యూనిస్టులు ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా అభివృద్ధి జరగలేదు. నరేంద్ర మోదీ గారిని నమ్మి విశ్వాసం నుంచి ఆ ప్రాంతంలో అనేక దుర్మార్గాలు జరిగినాయి, అనేక అరాచకాలు జరిగినాయి, అనేక రకాలుగా పెద్ద ఎత్తున దోపిడీలు జరిగినాయి. అన్ని రకాలుగా ఆ దోపిడీని నోరెత్తలేక, భయపడలేక, అరాచకానికి బలైపోయినటువంటి వాళ్ళ వందల మంది కార్యకర్తలు బలైపోయింది. ఎదిరించిన ప్రతి వారిని అక్కడ కథం చేసినటువంటి పని చేసిండు. ఈ రోజు ప్రజలంతా కూడా ఒక శాంతిని కోరుకుంటున్నాం, మేము అభివృద్ధిని కోరుకుంటున్నామని పశ్చిమ బెంగాల్ ప్రజలు భారతీయ జనతా పార్టీని పెద్ద 207 సీట్లతో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఇక్కడ కూడా